తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసాకు సంబంధించి 4 నుండి 5 ఎకరాల వరకు జిల్లాల వారీగానైతే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఏ జిల్లాలో ఎంత శాతం వరకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ఏవైతే మనకు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి 4 నుండి 5, 6 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకైతే డిక్లేర్ చేసినట్లయితే తెలుస్తుంది. 18,000 రూపాయల కోట్లకు సంబంధించి తెలంగాణలో 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కూడా మనకు చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా మాకు 5 నుండి 10 ఎకరాలకు సంబంధించి మధ్య గల భూమి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే జమ కాలేదన్నమాట. వీరికి సంబంధించి అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఆయా జిల్లాల వారిగానైతే ఇప్పుడు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ 33 జిల్లాల వారిగానైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని అయితే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే రైతులకు సకాలంలో ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ పథకం అయితే లక్ష్యంగా ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే మనకు యాసంగి సీజన్ అయితే పూర్తి కావడం అయితే జరిగింది. మరోపక్క రైతన్నలు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట. ఎట్టకేలకైతే మనకు పెట్టుబడి సాయం అయితే అందజేయడం అయితే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో ఎట్టకేలకైతే అందరికీ కూడా పడాల్సి ఉందన్నమాట. కానీ మనకు ఏమని చెప్పారు అంటే ఇప్పటికే మనకు 4 నుండి 5 ఎకరాలకు సంబంధించి అక్కడక్కడ పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. మిగతా రైతన్నలకైతే ఇక పడడం అయితే జరుగుతుంది. యాసంగి సీజన్కి సంబంధించి పూర్తి కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ వానాకాలం సీజన్ అయితే రాబడుతుంది అన్నమాట. సో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క జిల్లాకు సంబంధించి ఇంతవరకు మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే మీ యొక్క పొలం సాగు అనేది ఏం సాగు చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత శాతం అనేది పడ్డాయి అనే వివరాలు కూడా నేనైతే మీకైతే రేపటి రోజున తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఏదైతే ఉందో యాసంగి సీజన్కి సంబంధించి మనకు బెనిఫిషియరీ లిస్టు ఈ 5 నుండి 10 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీరికి సంబంధించి కూడా ఏ జిల్లాలో ఎంత శాతం వరకు మనకి పడ్డాయి అనే వివరాలు కూడా మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను.